నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత ఆర్థిక వ్యవస్థ గురించి వార్తల్లో తరచూ వినిపించే ఒక పదం ఫారెక్స్ రిజర్వ్స్ లేదా విదేశీ మారక నిల్వలు. సాధారణంగా ఈ పదాన్ని విన్నప్పుడు చాలా మందికి అది ఆర్థిక నిపుణులకు మాత్రమే సంబంధించిన అంశంలా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి దేశంలోని ప్రతి పౌరుడి జీవితంపై దీని ప్రభావం ఉంటుంది. ఇటీవల భారత విదేశీ మారక నిల్వలు $711 మిలియన్ తగ్గి $681.61 బిలియన్ పడిపోయాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఒక వారంలోనే ఇంత పెద్ద మొత్తం తగ్గిపోవడం ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ విదేశీ మారక నిల్వలు అంటే ఏంటి? అవి ఎందుకు తగ్గుతున్నాయి? ఎఫ్డిఐతో దీనికి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ముందుగా విదేశీ మారక నిల్వలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కుటుంబం అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బును పొదుపుగా ఉంచుకున్నట్లే ఒక దేశం కూడా డాలర్లు, యూరోలు, బంగారం మరియు ఇతర అంతర్జాతీయ ఆస్తుల రూపంలో నిల్వలను ఉంచుకుంటుంది. వీటినే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. చమురు దిగుమతులు చేయడానికి, విదేశీ అప్పులు చెల్లించడానికి, రూపాయి విలువలను కాపాడడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ నిల్వలు ఉపయోగపడతాయి. ఇటీవల ఈ నిల్వలు తగ్గడానికి ప్రధాన కారణం విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గిపోవడమే. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ నిల్వలు $2.7 బిలియన్ పైగా తగ్గాయి. అయితే మరోవైపు బంగారం నిల్వలు దాదాపు $2 బిలియన్ మేర పెరిగాయి. అంటే ఆర్బీఐ కొంత మేరకు బంగారం నిల్వలను పెంచుతూ తన రిజర్వ్ నిర్మాణాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ డాలర్లు ఎందుకు ఖర్చవుతున్నాయి? దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిది చమురు దిగుమతులు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశంలో ఒకటి. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య అస్థిరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగితే భారత్ మరింత ఎక్కువగా డాలర్లు ఖర్చు చేసి చమురును కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఫలితంగా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. రెండవ కారణం రూపాయి విలువలను కాపాడడం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడినప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి మరీ వేగంగా బలహీనపడకుండా ఉండేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను మార్కెట్లో విక్రయిస్తుంది. దీనివల్ల రూపాయికి కొంత మద్దతు లభిస్తుంది. కానీ అదే సమయంలో విదేశీ మారక నిల్వలు తగ్గుతాయి. మూడవ కారణం బంగారం దిగుమతులు. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ప్రపంచానికి తెలిసిందే. ప్రతి సంవత్సరం 100 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఈ బంగారం కొనుగోలు చేయడానికి కూడా డాలర్లే అవసరం. అందువల్ల బంగారం దిగుమతులు పెరిగినప్పుడు విదేశీ మారక నిల్వలపై అదనపు భారం పడుతుంది. అందుకే ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వంటి పథకాల ద్వారా ఇళ్లలో ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడే ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యం పెరుగుతుంది. ఎఫ్డిఐ అంటే విదేశీ కంపెనీలు లేదా పెట్టుబడిదారులు భారతదేశంలో నేరుగా పెట్టుబడులు పెట్టడం. ఉదాహరణకు ఒక విదేశీ కంపెనీ భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మించడం, స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం. ఇలా విదేశాల నుంచి డాలర్లు భారత్లోకి వస్తాయి. ఈ డాలర్లు నేరుగా ఒక విదేశీ మారక నిల్వలను బలోపేతం చేస్తాయి. అందుకే విదేశీ మారక నిల్వలు తగ్గుతున్న సమయంలో ఎఫ్డిఐ మరింత కీలకంగా మారుతుంది. ఎక్కువ ఎఫ్డిఐ వస్తే దేశానికి కొత్త డాలర్లు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎగుమతులు పెరుగుతాయి, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య భారత్కు ఎఫ్డిఐ ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా మారుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ వ్యవస్థ, తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. అయితే ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాలు ఎఫ్డిఐ ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వల తగ్గుదల కేవలం ఒక గణాంకం కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ఒక సంకేతం. అదే సమయంలో ఎఫ్డిఐ పెంపు, ఎగుమతుల వృద్ధి, చమురు దిగుమతుల నియంత్రణ, బంగారం దిగుమతుల తగ్గింపు వంటి చర్యలు భవిష్యత్తులో భారత ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయగలవు. మొత్తానికి విదేశీ మారక నిల్వలు దేశ ఆర్థిక భద్రతకు వెన్నెముక వంటివి. అవి తగ్గినప్పుడు ఆందోళన సహజం. కానీ అదే సమయంలో ఎక్కువ ఎఫ్డిఐ, బలమైన ఆర్థిక విధానాలు, పెరుగుతున్న ఎగుమతులు ఉంటే ఆ ఒత్తిడిని అధిగమించవచ్చు. అందుకే నేడు ఫారెక్స్ రిజర్వ్ల తగ్గుదల గురించి మాట్లాడుతున్నప్పుడు రేపటి భారత ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే ఎఫ్డిఐ గురించి కూడా తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది.